2009లా పి జనార్దన్ రెడ్డి చచ్చిపోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబం మీద సానుభూతి లేకుండా ఎందుకు లేదు ఎందుకు లేదు క్యాండిడేట్ని నిలబెట్టిందే వాళ్ళు కదా. టీడీపీ బీజేపీ ఇద్దరు నిలబెట్టలే, యునానిమస్ చేసుకోండి అన్నాడు. 3 గంటలు పి జనార్దన్ రెడ్డి ఇంటి ముంగల పి జనార్దన్ రెడ్డి భార్య పోయి నిలబడ్డది. అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేసీఆర్, అప్పుడు కనీసం అధికారంలో లేడు. లోపలికి పిలుచుకొని మాట్లాడలే, ఆమెతోని సానుభూతి తెలపలే. అప్పుడు పీజేఆర్ భార్య మహిళ కాదా, ఏడ్చిన కన్నీళ్లు నీకు తెలవలేదా? ఈ రోజు మీరు సెంటిమెంట్ మీద మాట్లాడుతారు. ఆమె ఏమడిగిందంట, ఎన్నికలకు రాకండి. ఒక్క నిమిషం నేను చెప్తున్నా వినాలే, పూర్తిగా విన్నాక నీకు క్వశ్చన్స్ వేయాలి. పి జనార్దన్ రెడ్డి చనిపోయింది 2009లా, కంటోన్మెంట్లా 23లా. అది మరి నువ్వు క్యాండిడేట్ ని నిలబెట్టినప్పుడు మేమెందుకు నిలబెట్టాము? అంతే కదా, ఇది పాలిటిక్స్. నువ్వు ప్లే చేసినప్పుడు మేమెందుకు ప్లే చేయము? ఆ రోజు గనక ఒక ఆచారాన్ని తీసుకొని రాకపోయినంటే మాకు హైదరాబాద్లో మాకు కూడా ఎమ్మెల్యేలు కావాలని ఉంటుంది కదా. మాకు సానుభూతి ఉంది. ఇంకోటి గుర్తుంచుకో, కంటోన్మెంట్లో చనిపోయినటువంటి ఆయనకి పేరు, ఎమ్మెల్యే గారి పేరు మర్చిపోయినా, ఆయనకి అధికారిక లాంఛనాలు నువ్వు జరపలేదు. తర్వాత బిడ్డ చనిపోతే మేము అధికారికంగా లాంఛనాలు జరిపినాం ఎమ్మెల్యేగా. గుర్తుందా? అది గుర్తు చేసుకోండి. మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే చనిపోతే మీరు అధికారిక లాంఛనాలు జరపలేదు. మేము మా ప్రభుత్వంలో కంటోన్మెంట్లో ఆయన బిడ్డకి చనిపోతే యాక్సిడెంట్లో మేము అధికారిక లాంఛనాలు జరిపినాం. మీకు మాకు తేడా ఉంది. మాకెవ్వరితో పోల్చొద్దు. మాకు మంచి తెలుసు, చెడు తెలుసు, మానవత్వం తెలుసు, సెంటిమెంట్ తెలుసు, ప్రతిది ఒక్కటి తెలుసు.